ఆ మధ్య ఒక యతీశ్వరుడు ఒక ఇంటికి వస్తే తల్లిదండ్రులు చెప్తున్నారు, స్వామికి నమస్కారం చేయండి. నమస్తే అంకుల్ అన్నాడు వాడు. తప్పెవరిది మీరు ఆలోచించండి. ఒక్క హిందూ మతం మాత్రమే తమ పిల్లలకి ఏమీ చెప్పకుండా పెంచుతున్నారు, ఇతరులు మాత్రం చక్కగా నేర్పుతున్నారు. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అందుకే పాఠశాలకు పంపగానే ఇంకా అప్పుడప్పుడే యవ్వనం అంకురిస్తుందో లేదో లవ్ జిహాద్ వాళ్ళు వచ్చి వీళ్ళని పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. వీళ్ళేమీ చేయలేని స్థితిలో ఉంటారు. మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో ఇక్కడ. వాళ్ళు మాత్రం పసితనం నుంచే కావాలంటే టోపీలు పెడతారు, గడ్డాలు పెంచుతారు, 6 రోజుల పాపానికి 7వ రోజు ఏడవడానికి వెళ్తారు. మనం మాత్రం కనీసం దేవుడికి దండం పెట్టాం. ఇప్పటి నుంచి ఎందుకండి? ఒక ఆవిడ ఒక రోజు ఏడుస్తూ వచ్చింది, నేను మా పిల్లాడు రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నంటే అతను ఏడిపి ఏంటమ్మంటే సన్యాసి అయిపోతాడు అని భయం. అంత తేలిక దండం పెట్టి వాళ్ళది సన్యాసులే. అవగాహన రాహిత్యం అనేది ఇతర మతాలలో. పైగా వాళ్ళకున్నది గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి ఏ విషయం వాళ్ళకే అర్థం కాదు, అంత అర్థం చేసుకోవాల్సిన గొప్ప అక్కడ లేవు. అయినప్పటికీ కూడా ఇది నాది, ఇది గొప్పదని ఒక భయంకరమైన విశ్వాసం వాళ్ళకుంది. ఆ విశ్వాసం ఎందుకు మన వాళ్ళకి లేదు? హిందూ ధర్మం ఎందుకు క్షీణిస్తున్నట్టు కనబడుతుంది అంటే కేవలం ఇది నాది, ఇది పాటిస్తే బాగుపడతాననే శ్రద్ధాలోపం వల్ల మాత్రమే. దీని మీద ఎవరు చర్చ పెట్టినా ఆలోచించుకోవచ్చు, ఇంకేమీ కాదండి. ఆ తల్లిదండ్రులకు ముందు లేదు, ఉంటే ముందు వీళ్ళు చేసేవారు, తర్వాత పిల్లలకు వస్తుంది. అందుకే నమస్కారం పెట్టడం కూడా తెలియని ఒకానొక జాతి భారతదేశంలో తయారైంది కనుక నేను బాధతో చెప్తున్నా. అన్ని విధాలు అన్యథా ఏమనుకోవద్దు. ఎవరు స్పందించరని కూడా నాకు తెలుసు, కానీ శివుడికి చెప్తే ఆయనేమో బుద్ధులు బాగు చేస్తాడేమో ఆశ, అందుకు చెప్తున్నాం.